మీరు జపాన్ పేరు వినగానే వావ్ 2050 నాటి టెక్నాలజీ, సూపర్ ఫాస్ట్ బుల్లెట్ ట్రైన్స్, యానిమే, రోబోట్స్ మరియు సూపర్ క్లీన్ స్ట్రీట్స్ అని వెంటనే ఊహించుకుంటారు కదా. ఒక్కసారైనా అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. కానీ మీరు వీడియోలో చూసేదంతా కేవలం నాణానికి ఒకవైపు మాత్రమే. అసలు నిజం తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎన్నో ఆశలతో కలలతో అక్కడికి వెళ్ళిన వేలాది మంది విదేశీయులు అయ్యో బాబోయ్, ఈ జీవితం మా వల్ల కాదురా దేవుడా అంటూ తమ సొంత దేశాలకు పారిపోయి వస్తున్నారు. అసలు వాళ్ళు ఎందుకు అలా భయపడి తిరిగి వచ్చేస్తున్నారు? ప్రపంచానికి ఎప్పటికీ కనిపించని ఆ భయంకరమైన డార్క్ రియాలిటీ ఏంటి? ఆ జపాన్ నియాన్ లైట్స్ వెనుక దాగి ఉన్న ఆ చేదు నిజం ఏంటో తెలిస్తే మీ గుండె ఆగిపోవడం ఖాయం. నిజం చెప్పండి, జపాన్ గురించి ఆలోచించగానే మీ మైండ్లో ముందుగా ఏమొస్తుంది? ఒక పక్క మనసుకు హత్తుకునే ఆ యానిమే క్యారెక్టర్లు, మరోపక్క రోమాలు నిక్కరబొడుచుకునే సమురాయ్ కల్చర్. ప్రపంచం మొత్తం ఇంకా 2025లో ఉంటే జపాన్ మాత్రం అప్పుడే 2050లో బతుకుతోందని, అక్కడంతా సూపర్ అడ్వాన్స్ టెక్నాలజీ అని మీరు ఎన్నో వీడియోల్లో చూసే ఉంటారు కదా. అక్కడ మనుషుల కంటే రోబోలే ఎక్కువగా ఆఫీసుల్లో, రెస్టారెంట్ల్లో పనిచేస్తుంటాయని విన్నప్పుడు ఎవరికైనా సరే వావ్ అనిపిస్తుంది. జపాన్ అంటేనే డిసిప్లిన్కి పెట్టింది పేరు. వాళ్ళకి రూల్ అంటే ఖచ్చితంగా రూల్ అంతే. వాళ్ళ సంస్కృతిని వాళ్ళు గౌరవించే తీరు, పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంత క్రమశిక్షణతో ఉంటారో చూస్తే నిజంగా ముచ్చటేస్తుంది. దానికి తోడు రోడ్ల మీద ఒక చిన్న చెత్త ముక్క కూడా కనిపించని ఆ సూపర్ క్లీన్ స్ట్రీట్స్ని చూస్తే ఎవరికైనా సరే ఇదొక అద్భుతమైన కలల దేశం అనిపిస్తుంది కదా. ఆ మ్యాజిక్ ఫీలింగ్ వల్లే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఎప్పటికైనా సరే జపాన్ వెళ్ళిపోవాలి, అక్కడ ఆ సూపర్ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేస్తూ ఎప్పటికీ అక్కడే సెటిల్ అయిపోవాలి అని ఎన్నో పగటి కలలు కంటున్నారు. హై స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కూడా మంచి వీసాలు, భారీ ప్యాకేజీలు పట్టుకొని ఎన్నో ఆశలతో ఆ దేశంలో అడుగు పెడతారు. ఇంత అద్భుతమైన దేశం, ఇంత ప్రశాంతత, ఇంకేం కావాలి భయ్యా జీవితానికి అనుకుంటారు. కానీ అక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ అందమైన నియాన్ లైట్స్ వెనుక, ఆ అద్భుతమైన టెక్నాలజీ వెనుక దాగి ఉన్నది ఏంటో మీకు తెలుసా? మీ ఊహకు కూడా అందని ఒక చేదు నిజం వాళ్ళని వెక్కిరిస్తోంది. ఆ భయంకరమైన డార్క్ రియాలిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జపాన్లో పని అంటే కేవలం ఒక ఉద్యోగం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అదొక పవిత్రమైన జపం. మీలో ఎవరైనా ఆఫీసులో 8 గంటలు పని చేస్తేనే అబ్బా నా వల్ల కాదురా దేవుడా అని ఇంటికొచ్చి వాలిపోతారు కదా. కానీ జపాన్లో ఒక ఉద్యోగి టాలెంట్ని, డెడికేషన్ని ఎలా కొలుస్తారో తెలుసా? అతను ఆఫీస్ కుర్చీలో ఎన్ని గంటల పాటు కదలకుండా అతుక్కుపోయి ఉన్నాడు అనే దాన్ని బట్టి. రోజుకి 12 గంటల నుండి 14 గంటలు ఏకదాటిగా పనిచేయటం అక్కడ చాలా సాధారణం. వింటుంటేనే ఊపిరి ఆడుతున్నట్టు లేదు కదూ. ఆ భయంకరమైన ఒత్తిడి తట్టుకోలేక పాపం వాళ్ళు పగలు రాత్రి అని తేడా లేకుండా పనిచేస్తూ ఒక్కోసారి ఎంతగా అలసిపోతారంటే ఏకంగా రోడ్ల మీదే కుప్పకూలిపోయి నిద్రపోతుంటారు. ఈ దారుణమైన పరిస్థితి నుంచే పుట్టుకొచ్చింది ఒక భయంకరమైన పదం, అదే కారోషి. కారోషి అంటే మరేదో కాదు, ఓవర్ వర్క్ వల్ల, అంటే విశ్రాంతి లేకుండా అతిగా పనిచేయటం వల్ల ప్రాణాలు కోల్పోవడం. ప్రతి సంవత్సరం వందలాది మంది ఈ కారోషి బారిన పడి జపాన్లో ప్రాణాలు విడుస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా కేవలం 400 మందే చనిపోతున్నారని లెక్కలు చెబుతున్నా నిపుణులు మాత్రం అసలు నిజం చెబుతూ ఈ సంఖ్య ఏకంగా 20,000 కంటే ఎక్కువే ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. గుండె తరుక్కుపోతుంది కదా ఇది వింటుంటే. పోనీ అంత కష్టపడే వాళ్ళకి కాస్త రెస్ట్ తీసుకుందాం, ఒక చిన్న లీవ్ పెడదామనే స్వేచ్ఛ ఉంటుందా? అస్సలు ఉండదు. 2018లో జరిగిన ఒక సర్వేలో అక్కడ ఉద్యోగులు చెప్పిన సమాధానాలు వింటే మీ మైండ్ ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. నేను లీవ్లో ఉంటే నా కొలీగ్స్ కష్టపడతారు కదా, నాకెందుకో ఆక్వర్డ్గా ఫీల్ అవుతాను అని ఒకరు. అక్కడ ఆఫీస్ వాతావరణం చూస్తే నేను లీవ్ అడగడానికి భయపడతాను బాబోయ్ అని ఇంకొకరు. నేను లీవ్ తీసుకుంటే మా డిపార్ట్మెంట్ పని ఆగిపోతుంది అని మరొకరు ఆన్సర్స్ ఇచ్చారు. వామ్మో, ఇంతలా బ్రెయిన్ వాష్ అయ్యారేంటి అనిపిస్తుంది కదా. దీనికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. 2021లో ప్రముఖ పానాసోనిక్ కంపెనీ తన ఉద్యోగులకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. బాబుల్లారా, మీకు వారానికి 3 రోజులు వీక్ ఆఫ్ ఇస్తాము, ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి అని చెప్పింది. మనకైతే పండగే కదా, ఎగిరి గంతేసి ఆ ఆఫర్ తీసుకుంటాం. కానీ ఆ సంస్థలో ఉన్న 63,000 మంది ఉద్యోగుల్లో ఆ ఆఫర్ని ఎంతమంది యాక్సెప్ట్ చేశారో తెలుసా? కేవలం 150 మంది మాత్రమే. అంటే అక్కడ పని పరిస్థితులు, వాళ్ళ మైండ్ సెట్ ఏ స్థాయిలో ఉన్నాయో మీరే అర్థం చేసుకోండి. ఈ నరకాన్ని తట్టుకోవడం విదేశీయుల వల్ల అవుతుందా? ముఖ్యంగా అమెరికా, యూరోప్, మన ఇండియా లాంటి దేశాల నుంచి వెళ్ళిన వాళ్ళకి ఇది ఒక పీడకల లాంటిది. అందుకే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెనక్కి పారిపోతున్నారు.
ఓవర్ వర్క్ సంగతి పక్కన పెడితే జపాన్లో ఇంకో సైలెంట్ కిల్లర్ ఉంది భయ్య. అదే భయంకరమైన ఒంటరితనం. జపాన్లో ఎవరైనా మీకు ఈజీగా ఫ్రెండ్ అవుతారనుకుంటే మీరు ఖచ్చితంగా పొరబడినట్టే. వాళ్ళు తమ ఫీలింగ్స్ని బయట పెట్టడానికి చాలా రిజర్వ్డ్గా ఉంటారు. ఇక్కడ కొత్త స్నేహితులను చేసుకోవడం అనేది విదేశీయులకు ఒక అతిపెద్ద సవాల్. ఈ ఒంటరితనం ఎంత దారుణంగా మారిపోయిందంటే అక్కడ హికికోమోరి అనే ఒక కొత్త సమస్య పుట్టుకొచ్చింది. అసలు ఈ హికికోమోరి అంటే ఏంటో తెలుసా? సమాజం, చదువు, ఉద్యోగం, స్నేహితులు వీటన్నిటినీ వదిలేసి సంవత్సరాల తరబడి ఒకే గదిలో బందీలుగా మారిపోయి బ్రతకడం. బయట ప్రపంచంతో సంబంధమే లేకుండా తల్లిదండ్రుల మీద, ఆన్లైన్ సేవల మీద ఆధారపడి బ్రతుకుతుంటారు. యువత ఈ భయంకరమైన మానసిక స్థితికి ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ చిన్నప్పటి నుంచే స్కూల్లో విపరీతమైన కాంపిటీషన్, ఆ తర్వాత భరించలేని వర్క్ ప్రెషర్, ఏ కాస్త ఫెయిల్ అయినా సమాజం ఎక్కడ ఏకిపారిస్తుందో అన్న భయంతోనే డిప్రెషన్కు గురై గదులకే పరిమితం అయిపోతున్నారు. 2023 సర్వే లెక్కల ప్రకారం ఏకంగా 15 లక్షల మందికి పైగా ఇలా గదుల్లోనే బందీలైపోయి ఉన్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. ఇక వృద్ధుల పరిస్థితి అయితే మరీ ఘోరం. జపాన్లో సీనియర్ సిటిజన్లు చాలా మంది ఒంటరిగా అపార్ట్మెంట్లలో ఉంటూ ఎవరూ తోడు లేక ప్రాణాలు విడుస్తున్నారు. ఆఖరికి వాళ్ళు చనిపోయిన విషయం కూడా నెలల తరబడి పక్కింటి వాళ్ళకు కూడా తెలియదు. దీన్నే వాళ్ళ భాషలో కొడుకుషి అంటే ఒంటరి మరణం అంటారు. గుండె తరుక్కుపోతుంది కదా ఇది వింటుంటే. ఈ సైలెంట్ కల్చర్లో ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి జపాన్లో ఇప్పుడు సరికొత్త బిజినెస్లు పుట్టుకొచ్చాయి. సోలో రెస్టారెంట్లు, సోలో బార్స్, సోలో హాట్ స్ప్రింగ్స్ మాత్రమే కాదు, ఆఖరికి ఫ్రెండ్స్ని, పేరెంట్స్ని కూడా అద్దెకు తెచ్చుకునే దారుణమైన పరిస్థితికి చేరుకున్నారు. ఈ దారుణమైన మానసిక ఐసోలేషన్, ఒత్తిడి భరించలేకే చాలామంది విదేశీయులు తమ సొంత దేశాలకు తిరిగి పారిపోతున్నారు. సరే భయ్యా, ఇన్ని కష్టాలు పడి పగలు రాత్రి ఆఫీసుల్లో రక్తం చిందిస్తున్నారు కదా, పోనీ సంపాదించిన డబ్బులైనా వెనకేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. జపాన్లో బ్రతకడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది అక్షరాల జేబులు గొల్ల చేసే వ్యవహారం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాల్లో టోక్యో, ఒసాకా ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాయి. లెక్కలు వింటే మీ కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం. ఒక చిన్న గది అంటే ఊపిరి కూడా సరిగ్గా ఆడని చిన్న అపార్ట్మెంట్లో ఉండడానికి అద్దెకు నెలకు కనీసం 70,000 యేన్లు సమర్పించుకోవాలి. 1 లీటర్ పాలు కొందామంటే 300 యేన్లు, ఏవైనా కూరగాయలు కొందామన్నా 300 యేన్లు పెట్టాల్సిందే. ఒక సగటు ఉద్యోగి నెలకు 3 లక్షల యేన్లు సంపాదిస్తే అందులో సగానికి పైగా కేవలం ఈ బేసిక్ ఖర్చులకే ఆవిరైపోతుంది. పోనీ ఇన్ని సంవత్సరాల్లో ఏమైనా జీతాలు పెరిగాయా అంటే అది లేదు. 1990లో 3 లక్షల యేన్లు ఉన్న జీతం 2020 వచ్చేసరికి కేవలం 3,30,000కు మాత్రమే పెరిగింది అంటే నమ్ముతారా? కేవలం 10% గ్రోత్. దానికి తోడు జాపనీస్ కరెన్సీ వాల్యూ పాతాళానికి పడిపోయింది. మన ఇండియన్ కరెన్సీలో వాళ్ళ 1 యేన్ విలువ ఇప్పుడు కేవలం 57 పైసలు మాత్రమే. ఇక్కడ కష్టపడి ఇండియాకి 10,000 యేన్లు పంపితే అక్కడ 5,700 మాత్రమే అవుతుంది. ఈ దెబ్బకి ఏకంగా 91% మంది విదేశీయులు ఈ కరెన్సీ వల్ల జపాన్కి దండం పెట్టేసి పారిపోతున్నారు. ఇక వీటన్నిటికీ తోడు జపాన్ ఎదుర్కొంటున్న మరో అతిపెద్ద సంక్షోభం, దారుణంగా పడిపోతున్న జననాల రేటు, ఈ భయంకరమైన వర్క్ ప్రెషర్, ఈ విపరీతమైన ఖర్చులు భరించలేక అక్కడి యువత అసలు పిల్లల్ని కనటమే మానేశారు. దీనివల్ల దేశంలో యువత తగ్గిపోయి వృద్ధుల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. అందుకే జపాన్ ప్రభుత్వం ఇప్పుడు దిక్కుతోచక దేశంలో పనిచేయడానికి జనాలు లేక విదేశీయులను రండి బాబు రండి అని రకరకాల స్కీములు పెట్టి మరీ ఆకర్షిస్తోంది. ఇక వీటన్నిటికీ మించిన మరో భయంకరమైన డార్క్ సీక్రెట్ ఒకటి ఉంది భయ్యా. అదే మెంటల్ హెల్త్. మన ఇండియాలో ఎవరికైనా మానసిక ఒత్తిడి ఉంటే వెంటనే ఫ్రెండ్స్ దగ్గరో లేదా ఫ్యామిలీ దగ్గరో ఏడ్చేసి ఆ బాధను పంచుకుంటారు. కానీ జపాన్లో అలా చేస్తే మీరు అయిపోయినట్టే. అక్కడ పబ్లిక్ ఇమేజ్, గౌరవం, డిసిప్లిన్ అనేవి మనుషుల ప్రాణాల కంటే చాలా ఎక్కువ. ఎవరైనా ఏడుస్తూ కనిపించినా, డిప్రెషన్లో ఉన్నా లేదా కొంచెం తేడాగా ప్రవర్తించినా సొసైటీ వాళ్ళని చాలా చులకనగా చూస్తుంది. వెంటనే వాళ్ళని దూరం పెడుతుంది. అమ్మో, నన్ను ఈ సమాజం ఎక్కడ తిరస్కరిస్తుందో అన్న భయంతోనే పాపం వాళ్ళు ఎంత డిప్రెషన్లో ఉన్నా, కెరియర్లో ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నా బయటకు ఒక్క మాట కూడా చెప్పుకోలేరు. ఆ నరకాన్ని గుండెల్లోనే దాచుకొని తమ గదుల్లోకి వెళ్ళిపోయి సైలెంట్గా కుమిలిపోతుంటారు. ఇంత ఘోరం జరుగుతుంటే మరి జపాన్ ప్రభుత్వం ఏం చేస్తుందని మీకు పెద్ద డౌట్ రావచ్చు. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ప్రభుత్వం ఈ మానసిక సమస్యల గురించి మాట్లాడటమే ఒక పెద్ద ట్యాబు కింద మార్చేసింది. ఉదాహరణకు ఆ ఓవర్ వర్క్ వల్ల జరిగే కారోషి మరణాలని తీసుకోండి.
అధికారికంగా ప్రభుత్వం కేవలం 400 మంది చనిపోతున్నారని లెక్కలు కప్పిపుచ్చుతుంటే నిపుణులు మాత్రం అసలు నిజం చెబుతూ ఆ మరణాల సంఖ్య ఏకంగా 20,000 పైనే ఉంటుందని నెత్తినోరు బాదుకుంటున్నారు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి అక్కడ జనాలు పిట్టలా రాలిపోతున్నా నిజాలు ఏ స్థాయిలో తొక్కిపెట్టబడుతున్నాయో. ఇలాంటి భయంకరమైన మానసిక ఒత్తిడి మేము ఇక్కడ కేవలం గెస్ట్లమే తప్ప ఎంత కష్టపడ్డా ఎప్పటికీ ఈ సొసైటీలో భాగం కాలేమో అనే ఫీలింగ్ ఫారినర్స్ మనసుల్ని పూర్తిగా విరిచేస్తోంది. ఇప్పుడు ఈ సమస్యలు పీక్స్కి వెళ్ళిపోయి లక్షలాది మంది ఒంటరిగా మిగిలిపోతుంటే అప్పుడు కానీ జపాన్ గవర్నమెంట్కి సోయి రాలేదు. ఇప్పుడు తీరికగా దాన్ని ఒక సీరియస్ సోషల్ ప్రాబ్లంగా పరిగణిస్తూ హడావిడి చేస్తుంది. కానీ ఈలోపే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. ఈ మెంటల్ టార్చర్ భరించలేకే కదా లక్షలాది మంది ఫారినర్స్ క్యూ కట్టి మరి తమ సొంత దేశాలకు విమానాలు ఎక్కేస్తున్నారు. ఫైనల్గా ఒక్క మాట భయ్యా, జపాన్ అనగానే అదొక అద్భుతమైన కలల దేశం. ఎంతో సురక్షితం, సూపర్ క్లీన్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ అందమైన టెక్నాలజీ వెనుక, ఆ రంగుల నియాన్ లైట్ల వెలుగుల వెనుక దాగి ఉన్న ఈ భయంకరమైన డార్క్ రియాలిటీని తట్టుకొని నిలబడటం అందరి వల్ల అయ్యే పని కాదు. కేవలం రోబోల్లా తమ ఫీలింగ్స్ అన్నీ చంపుకొని వాళ్ళ కఠినమైన రూల్స్ పాటిస్తూ ఎముకలు అరిగేలా కష్టపడే వాళ్ళు మాత్రమే ఆ దేశంలో సర్వైవ్ అవ్వగలరు. ఆ కలల దేశంలో అడుగుపెట్టే ముందు ఇన్ని చేదు నిజాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఇదండి జపాన్ దాచిపెట్టిన అసలు రూపం. ఇన్ని షాకింగ్ విషయాలు తెలిసాక ఇప్పుడు నిజం చెప్పండి, మీరు నిజంగా జపాన్ వెళ్ళి అక్కడే సెటిల్ అయ్యే ఛాన్స్ వస్తే ధైర్యంగా వెళ్తారా? లేక బాబోయ్ నా కుదిరే ఈ టార్చర్ అని మన దేశంలోనే ఉండిపోతారా? మీ జెన్యూన్ ఒపీనియన్ ఏంటో కింది కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ అండ్ డార్క్ రియాలిటీ వీడియోలు ఏది మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.